ఎలక్షన్లోకి అయితే వస్తాయి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సైడ్ కూడా కొట్టాను. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిపి ఆ రోజు ఏ జెండా కింద జాతీయ ఉద్యమం కోసం పనిచేసినామో ఇవాళ ఆ జెండాను ఎగిరేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయడం జరిగింది. ఇక్కడ 1885వ సంవత్సరంలో ఏవో హ్యూమ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు, దాదాబాయి నౌరోజీ గారు లాంటి మితవాదుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గాంధీజీ గారు దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసి ఆ రోజు బ్రిటిష్ పాలన ఈ దేశంలో ఉండకుండా వాళ్ళను వెళ్ళగొట్టే వరకు ఆ పాలన కొనసాగింది. 1947 ఆగస్టు 15న వాళ్ళు ఇంకా గత్యంతరం లేక మన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మన తెలంగాణ రాష్ట్ర చరిత్ర కూడా చూస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 60 సంవత్సరాలకు పైగా తెలంగాణ వాసులందరూ కూడా కొట్లాడడం జరిగింది. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియమ్మ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. మాది ప్రజా పాలన అని సగర్వంగా తెలియజేస్తుంది. ఇవాళ చూస్తే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, అలాగే ఉచిత విద్యుత్తు కానీ, రైతులకు కానీ, గృహ అవసరాలకు కానీ ఇలాంటివన్నీ చేసి ప్రజల కోసమే మేము పరిపాలిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల కోసం అంకిత భావంతో చేసే పార్టీ మన దేశంలో ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే. జై కాంగ్రెస్.